అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి బుద్ధ పౌర్ణమి అంటే బుద్ధుడు చెప్పాడు 2550 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధుడుగా నేను వస్తా అన్నాడు. మరి మైత్రేయ బుద్ధుడుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వచ్చారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్ చేద్దాం మనం. జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ధ్యాన జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, శాకాహార జగత్తుకి, శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టుకి, పత్రిజీ సేవాదల బుద్ధ పౌర్ణమి వేడుకలకు ఇక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, మన చైర్మన్ గారిని విజయభాస్కర్ రెడ్డి గారికి, మహేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరానికి, మనం అందరం కూడా నిజంగా కూడా ఇందాక చెప్పారు విజయభాస్కర్ రెడ్డి గారు, అందరం పత్రిజీలమే అన్నప్పుడు పత్రి సార్ ఏం చేశారు? కృష్ణ భగవానుడు ముగ్గురికి ధ్యానం చెప్పాడు, రాధకు, రుక్మిణికి, అర్జునుడికి. ఇందాక మేడం చెప్పారు 7గురికి ధ్యానం చెప్పిండు. సప్త ఋషులకు శ్రీ మహాదేవుడు అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. మరి మనం ఎలా ఉండాలి? ఒక్కరుగా కోట్ల మందిని తయారు చేస్తే మనమందరం కలిసి భారతదేశ ప్రజలందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలంటే దానికి మన హెడ్ క్వార్టరు మహేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం. పత్రి గారి ఆశయాలు ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి అని చెప్పేసి పత్రి గారి నినాదం. మరి వేళ్ల మీద లెక్క పెట్టినప్పుడు సారు పార్టీ పెట్టారు. మరి మోడీ గారు రావాలంటున్నారు. మోడీ గారు ఎవరు? వెజిటేరియన్ మెడిటేషన్. మరి అలాంటి మోడీ గారిని తీసుకురావాలంటే మన పత్రిజీ శక్తి స్థల్ని ఏ రకంగా మనం పూర్తి చేసుకోవాలి? ఇందాక మేడం చెప్పారు, ఎంత బాగా చెప్పారు మేడం. భిక్షపాత్ర పట్టుకున్నారు. పత్రి గారు కూడా ఎన్నోసార్లు ఒడిపట్టారు పత్రి గారు. ఎందుకంటే పంచబడ్డదే పెంచబడుతుంది, దాచుకున్నది దోచుకోబడుతుంది. మన దగ్గర కృష్ణుడు కూడా చెప్తాడు భగవద్గీతలో, ఇలా ఉండాలి మనము. జ్ఞానాన్నైనా, శక్తినైనా, సంపాదనైనా సరే ఇలా ఇవ్వాలంటాడు, ఇలా ఉండొద్దు అంటాడు. మన పత్రి గారు కూడా అదే నేర్పించారు మనకి. బానిసత్వం మనం కాదు, దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. మనిషిగా ఉండొద్దు, మాస్టర్గా తయారు కావాలి. వ్యక్తిగా ఉండొద్దు, శక్తిగా మారాలని చెప్పారు పత్రి గారు. మనం అందరం ఎలా తయారు కావాలి? ఇప్పుడు శక్తిగా తయారు కావాలంటే గట్టిగా క్లాప్స్ కొట్టి మన శక్తి స్థల్ని, పత్రి గారి శక్తి స్థల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? మనం అందరం కలిస్తే శక్తి స్థల్ కాదా? తలా ఒక 100 రూపాయలు, తలా ఒక 1000 రూపాయలు. ఇవాళ మొన్న మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, మాట్లాడవచ్చు సార్? వాట్సాప్లో మెసేజ్ ఏంటంటే, ఒక ధనవంతుడి ఇంట్లో పెళ్లి జరుగుతుంది, కుమారుడి పెళ్లి. కానీ ఆమె బట్టల షాపుకి వెళ్ళి మా పని మనిషికి చీర పెట్టాలి, అతి తక్కువ చీర చూపించయ్యా అని చెప్పేసి ఆ షాప్ ఆయన అడిగిందంట. ఆయన ఏదో 250-300 రూపాయల చీరలు చూపెడితే అందులో ఒక చీర కొనింది 300 రూపాయలు పెట్టి. ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేసే మనిషి వచ్చింది, పని మనిషి వచ్చి ఆ షాప్ ఆయన అడిగింది, మా ధనవంతుల ఇంట్లో అబ్బాయి పెళ్లి జరుగుతోంది, ఆ అబ్బాయికి నేను బట్టలు తీసుకెళ్ళాలి, అతి రేటు కల్లా బట్టలు చూపించండి అని అడిగిందంట. అంటే కొన్ని వేల రూపాయల బట్టలు తీసుకుంది పని మనిషి. నెలకు 5000, 10,000 ఇచ్చే పని మనిషి 10,000 రూపాయల బట్టలు తీసుకుంటే, మరి కోట్ల రూపాయలు కట్నం తీసుకున్న ఆ ఇంటి ఆవిడ 300 రూపాయల చీర తీసుకొని పని మనిషికి ఇచ్చిందంట. ఎవరు ధనవంతులు, ఎవరు కోటీశ్వరు? చెప్పుకుందాం మనం. ఇప్పుడు కోటీశ్వర్లు ఎవరండి? పని మనిషి కోటీశ్వరరాలు. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి? పత్రిజిల్లాగా ఉండాలి. కాబట్టి మనం అందరం కోటీశ్వర్లాగా కోట్ల రూపాయలు మేడం చెప్పినట్టు ఇందాక భిక్షపాత్ర పట్టుకొని మనం అందరం పత్రిజీ శక్తి స్థల్ని, మహేశ్వర పిరమిడ్ని, మరి ఇంకో విషయం కూడా చెప్పారు కూకట్పల్లి లక్ష్మి మేడం. మనం అందరం కూడా నెలకు ఒక వారం రోజులు, ఏం సార్, నెలకు ఒక వారం రోజులు ఒక 5 జిల్లాలు కలిపి మనమందరం అక్కడికి వెళ్ళాలి. ఒక పుట్టిల్లు మనకది. ఆడవాళ్ళకి ఏమనిపిస్తుందంటే కలో గంజో దాగి మన తల్లిగారింటికి పోయి రావాలనిపిస్తుంది. అక్కడ వాళ్ళు పచ్చడన్నం పెట్టినా సరే పరమన్నంలాగా భావిస్తారు. మరి మన పత్రి గారు పుట్టిల్లది శక్తి స్థలు. కాబట్టి మన శ్రీమూర్తులందరూ కూడా టికెట్ ఫ్రీ, మనకి విందు భోజనం, టికెట్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, బెడ్ ఫ్రీ. అక్కడ ద్వారకా నివాస్ ఉంది, చక్కగా శక్తి స్థల్లో ధ్యానం చేసుకోవచ్చు, మనం సేవ చేసుకోవచ్చు. ఇలా సార్ చెప్పారు, లక్ష్మీదేవి సేవకు ప్రతిరూపం, పార్వతీదేవి శక్తికి స్వరూపం.
సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. మనం అక్కడ సేవ చేసుకునే భాగ్యం కలుగుతోంది. అదే ధ్యాన మహాయాగంలప్పుడు 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోబెట్టమని మహేశ్వర మహాపిరమిడ్లో మనం నెలకు వారం రోజులు, మాకు 3 రోజులు 2 రోజులు కుదిరితే వారం రోజులు మనం అక్కడికి వెళ్తే గంటలు గంటలు ధ్యానం చేసుకోవచ్చు, గంటలు గంటలు మనం సేవ చేయొచ్చు. ఆ పత్రిజీ గారి శక్తి స్థల దగ్గర మనం ఎంతో శక్తిని జ్ఞానాన్ని మనం పొందొచ్చు. వారానికి నెలకు ఒక వారం రోజులు మనం అందరం మహేశ్వర మహాపిరమిడ్ దగ్గరని సందర్శిద్దాం. అక్కడ ఇందాక మేడం చెప్పినట్టుగా ఉత్త చేతులతో పోవచ్చా? మనం ఉత్త చేతులతో పోతే మనము ధనవంతురాలు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. కానీ పని మనిషి కోటీశ్వరరాలాగా మనం అక్కడికి వెళ్దాం. పత్రిజీ శక్తి స్థల్ని మనం నిర్మాణ పనులు పూర్తి చేద్దాం. పత్రిగారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అహింసా జగత్తును మనం స్థాపిద్దాం. పత్రిగారి ఆశయం అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించడమే నా ముఖ్య కళ అని చెప్పారు పత్రిగారు, అహింసాయుత భూమాతని. కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టుగా మనము అన్ని గ్రామాలలో మనం ధ్యానం క్లాసులు పెట్టాలి, అన్ని గ్రామాలలో పిరమిడ్ నిర్మాణాలు చేయాలి, అన్ని గ్రామాలలో శాకాహార విశిష్టత గురించి చెప్పాలి మనం అందరం కూడా. మరి భారతదేశంలో జన్మించాడు బుద్ధ భగవానుడు. బుద్ధ భగవానుడు జన్మనిచ్చిన మన భారతదేశం బుద్ధికి, శాంతికి, అహింసకు, ఆధ్యాత్మికతకు, ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం వహించాలి. విశ్వమంతా బుద్ధత్వం ప్రజ్వరిల్లాలి అని చెప్తున్నారు మహానుభావులు. మరి విశ్వమంతా బుద్ధత్వం ప్రజ్వరిల్లాలంటే మైత్రేయ బుద్ధుడుగా సార్ వచ్చారు కాబట్టి మనం 3 గంటలు ధ్యానం చేస్తూ ఒక్కొక్కళ్ళ 3 గ్రామాల్ని మనం దత్తత తీసుకుంటూ గ్రామాలలో మనం శాకాహార ర్యాలీలు చేస్తూ నెలకు వారం రోజులు మహేశ్వర మహాపిరమిడ్ దగ్గరికి వెళ్ళి మహేశ్వర పిరమిడ్ నిర్మాణాన్ని, పత్రిజీ శక్తి స్థల్ని మనము పూర్తి చేద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం.